గత కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటువంటి కుట్రలు, అదేవిధంగా నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. మరి కవిత చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇవే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఇదేదో 2 రాష్ట్రాల మధ్యన ఏదో జరగకూడని గొడవ జరిగిపోతున్నట్లుగా, లేదంటే ఆంధ్ర నాయకులు వచ్చి తెలంగాణ మీద ఏదో పెత్తనం చెలాయిస్తున్నట్లు, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం మీద దాడి చేస్తున్నట్లుగా అనేక మంది చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. ఆ విమర్శలు, ఆరోపణలు. తాజాగా కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఆవిడ చేసిన వ్యాఖ్యలు, సెటిలర్స్ అంతా మా వాళ్లే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగులు చేసుకుని వెళ్ళిపోవచ్చు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పెత్తనం చేస్తామంటే కుదరదు, ఇక్కడికి విస్తరిస్తామని లోకేష్ మాట్లాడుతున్నారు, ఇదేం మీ సామ్రాజ్యం కాదు అని చెప్పటం, పవన్ కళ్యాణ్ ఏదో సభ పెట్టబోతున్నారంటే దానిపైన కూడా ఆవిడ విమర్శలు చేశారు. ఇకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏపీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు, తెలంగాణ సీఎం గా కాదు, రేపు మేము అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహాలన్నీ కూలగొడతాం, అంతేకాకుండా అదేది ఏపీ నాయకులు ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ లో గంట తిప్పుతామంటే కుదరదు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? అంటే గత కొద్ది రోజులుగా ఈ విగ్రహాల వివాదం కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. గత 20 రోజులుగా పరిణామాలు చూస్తే, అంటే ప్రధాని మోడీ ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అప్పటి నుంచి చూశారు కదా పరిణామాలు. 20 రోజుల్లో అసలు మామూలుగానా చెడు కూడా ఆడుతున్నారు. ఎంత ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, ఏ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించడానికి ప్రధాని మోడీ వచ్చారు. అదే రోజు సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి దేశ రాజకీయాల గురించి మాట్లాడారు. సీన్ కట్ చేస్తే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రేపొద్దున తెలంగాణలో పోటీ చేస్తున్నారు. భయం, బేజారెత్తిపోవడం. అదేగా ఇప్పుడు ఈ పరిణామాలు, ఈ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే ఆ ప్రొఫెసర్ వివాదం, ఆ ప్రొఫెసర్ రాగేశ్వర్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని జర్నలిస్టు సంఘాలని ఉసిగొల్పడం, వాళ్ళు అసలు ఏపీ పోలీస్ ఇక్కడికి వస్తే ఏంటి కుత్తుకు మీద కాలేసి తొక్కుతా అంటాడు. పచ్చి బూతులు. అసలు ప్రొఫెసర్ డయాస్ మీద ఉన్నప్పుడే వీళ్ళు ఆంధ్రోళ్ళని, లేకపోతే ఆ బూతులు. ఆమె అయితే ఒక లేడీ జర్నలిస్ట్, ఆమె ఎవరు ఫిమేల్, ఏంటి అసలు హౌ డేర్ తెలుగుదేశం అంట టు పోస్ట్ దట్ ఫోటో, టు కామెంట్ లైక్ దట్, హౌ డేర్ తెలుగుదేశం అంటే. తెలుగుదేశం అంటే అదొక వ్యవస్థ. ఈ రాష్ట్రాన్ని, లేకపోతే 44 ఏళ్లుగా ఒక రాజకీయ పార్టీ, 22 ఏళ్లుగా పరిపాలన. మనం ఒక వ్యక్తి, ఇప్పుడు నేనున్నాను, నేను అనొచ్చా హౌ డేర్ జగన్మోహన్ రెడ్డి అని? జగన్ ఒక శక్తి, ఆయనకంటూ ఒక ఓట్ బ్యాంక్, ఆయనకంటూ ఒక రాజకీయ పార్టీ. మనం ఏంటి, మన పరిమితులు ఏంటి, జర్నలిస్టులుగా పరిధులు ఏంటి? సరే, వాళ్ళని ఉసిగొల్పారు. మరి ఇదే ఏపీ పోలీస్ మెడ మీద కాలు తొక్కుతానన్న పెద్ద మనిషి ఆ రోజు తెలంగాణ పోలీస్ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎం గా అక్కడ ఉన్నటువంటి గంజాయి మాఫియా వాళ్ళ మీద కాల్పులు జరిపినప్పుడు ఏం చేశాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసుని సాగర్ మీదకి తీసుకొచ్చినప్పుడు, నాగార్జున సాగర్ తొక్కాడా? పోలీస్ మెడ మీద కాలేసి రఘురామకృష్ణరాజుని ఎత్తుపోయినప్పుడు తొక్కాడా? అంటే రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు ఏదో రకంగా రావాలి, ఘర్షణలు రావాలి, ఆంధ్రాల మీద మళ్ళా ద్వేషం పెరగాలి. ఈమె ఎవరు? కవిత. ఇప్పుడు మీ నాన్న సామ్రాజ్యం ఏది? కేసీఆర్ సామ్రాజ్యమా? ఇదేమి మీ సామ్రాజ్యం కాదు, మీ జాగీరు కాదంటే కర్ణాటక మీ జాగీరా, లేకపోతే మహారాష్ట్ర మీ సామ్రాజ్యమా? వాళ్ళని తీసుకొచ్చి కడవాలు కప్పుతారా? ఆంధ్రప్రదేశ్ లో మీరు పార్టీ పెట్టలేదా? తోట చంద్రశేఖర్ ఎక్కడున్నాడు? మీ సామ్రాజ్యమా? ఆ రోజు ఎందుకని ప్రశ్నించలేదు తన తండ్రిని ఈ మాటలు? ఇదే కవిత విగ్రహాన్ని గులుస్తారంటోంది. ఏ విగ్రహాన్ని గులుస్తావు? మళ్ళా మిలీనియం మార్చా? హుస్సేన్ సాగరా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో మార్చి పెట్టిందా ఈమె? నువ్వు ముందు మార్చి పెట్టాల్సింది మీ నాన్న ఇంట్లో. ఏది ఇప్పుడు అక్కడ ఏది ఆ ఫామ్ హౌస్ లో మార్చిపెట్టు. మీ అన్న పేరు మార్చు. ఏంటి ఆయన పేరు? తారక రామారావా? ఆయన పద్మనాభం మార్చుకున్నాడు. ముద్దగడ పద్మనాభం ఏం చేశాడు? ఆయన రెడ్డి అని చెప్పి ఒక జీవో కూడా తెచ్చుకున్నాడు. అది తెచ్చుకోమను. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు కవిత మాట్లాడుతూ ఏపీసీ అదే తెలంగాణ సీఎం ఏపీ ఏజెంట్ అంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆమె కలిసి వ్యాపారాలు చేసుకున్నారని, ఏదో రేవంత్ ఆమె డీల్ లేదని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఏదో రకరకాల వ్యాఖ్యలు, అంటే అది తుడి చేసుకోవటానిక ఈ మొక్కుబడి విమర్శలు. అంటే రేవంత్ రెడ్డి కవిత బంధం గురించి, ఆ వ్యాపారాలు, అది ఇది. ఇవాళ నీ సొంత పార్టీ, నువ్వు నిన్నటిదాకా ఉన్న పార్టీ, మీ వాళ్లే నిన్ను తిడితే, లేకపోతే ఇంకా ఏమంటది ఆమె? ఏదో మీరేదో అన్నారేంటది, సెటిలర్స్ రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, కొంటావా? షూటింగ్లు చేసుకోవచ్చు. సెటిలర్ల కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే దేంతో తీస్తానన్నాడు ఆయన? పంటితో తీస్తా.
ఎవరు? కేసీఆర్ ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు మీకేమో సెటిలర్లు వాళ్ళ మీద ఓట్లు ప్రేమ అవి కావాలా, ఇప్పుడు మళ్ళీ సెటిలర్లు రొయ్యలు అమ్ముకోవాలా? రొయ్యలు అమ్ముకునేటటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎవరిని అవమానిస్తుందామె? కవిత అంటే ఏంటి? కేవలం ఇదే ఏది? ఈ విద్వేషం, ఈ కుంపటి, ఈ చుచ్చు ఇది పుట్టించడంలో నేను ముందు అని ఒక రేసు నడుస్తోందా? దాసోజు శ్రవణ్ అబ్బో మామూలు కాదు అసలు. పచ్చి బూతులు, తిట్లు. అసలు గమ్మత్తుగా ఆయన ఏదో చెరువు ఆక్రమించాడని చెప్పి ఒకటి బయటకు వచ్చేది, పట్టుకొచ్చారు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏదో కోడి చెరువు అంట. ఆయన అఫిడవిట్ పట్టుకుని అదేదో తీసి మొత్తం అంతా చూపిస్తూ ఒక వీడియోల్లో చేయటం. ఎన్నాళ్ళైంది అది కొని? ఆ కొన్న తర్వాత రాష్ట్రం విభజన, ఆ తర్వాత 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? అరే చివరికి ఆ హైడ్రా రంగనాథ్ కులం తీసుకొస్తున్నారు, అతనికి ఏదో టికెట్ ఇస్తారు. అరే ఏం పిచ్చి పుట్టిందండి వీళ్ళకి. ఇప్పుడు అదే ఒక 5-6 అమ్మకాలు కొనుగోళ్లు జరిగిన తర్వాత కదా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది. చెయ్యండి, దాని మీద ఏమన్నా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. అది వదిలేసి నవ నిర్మాణ సభ ఏదో పెడుతున్నాడంట అబ్బాయి. ఏంటి? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఇవాళ ఏదో మీటింగ్ పెట్టాడు. ఏంటి దాని పేరు? సేనాగళమా? అందరూ ప్రశ్నించటం లేకపోతే నిలదీయటం. ఇవాళ అతను ఒక భావజాలం తీసుకున్నాడు. అతనేంటి? వ్యక్తి నేరాలకి కులానిది ఏంటి సంబంధం? వ్యక్తిని వ్యక్తిగా ప్రశ్నించండి, విమర్శించండి. వ్యక్తులు చేసిన నేరాలని కులాలకి సామాజిక వర్గాలకి అంటగట్టడం ఏంటంటూ ఆయన ఏదో మాట్లాడుతూ సేనా గళం బలంగా వినిపించాలని నిన్న మాట్లాడాడు. తను విశ్వనరుణ్ణి అన్నాడు. ఇవాళ ఏంటి? నవ నిర్మాణ సభ రేపు ఎప్పుడో 11వ తారీఖు పెడుతున్నారంటే పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు కొత్త ఎపిసోడ్, కవిత ఎపిసోడ్ సరే, పొన్నం ప్రభాకర్ వచ్చేసి మళ్ళా అతను అతనేదో నువ్వు అప్పుడు ఆ రోజు మరేదో దిష్టి తగిలిందన్నావు, కోనసీమ కొబ్బరి చెట్లకి తెలంగాణ దిష్టి ఏదో తగిలిందన్నా, ఆయన ఏదో నవ్వుతా ఏదో ఒక మాట అన్నాడు. దాన్ని బయటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంకా రకరకాలుగా మాట్లాడటం. ఒక భయం కనపడుతుంది, ఒక ఫోబియా కనపడుతుంది. మొత్తానికి మోడీ మాత్రం 20 రోజుల క్రితం ఆయన రావడం ఏంటి, పవన్ కళ్యాణ్ని పరామర్శించడం ఏంటి, చంద్రబాబు దిశానిర్దేశం ఏంటి? ఏపీ 12 ఏళ్ళు అయింది విడిపోయి, ఇప్పుడు వరకు రాజధాని కట్టుకోలేదు. అసలు ఉన్న సెక్రటేరియట్ లో వర్షాకాలం వర్షం పడితే నీళ్లు రాకుండా లోకేష్ పవన్ కళ్యాణ్ మీరు చూసుకోండి ముందు, ఆ తర్వాత విస్తరింపుళ్ళు ఇవి చేయొచ్చు అంటూ ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు. మీ నాన్న కట్టాడంట సెక్రటేరియట్, దాని సంగతి చూడు. అక్కడేదో బోల్టులు, నట్లు, లేకపోతే పగుళ్ళు, దాని మీద విజిలెన్స్ విచారణ. ఎంతది? 1450 కోట్లు అంట. ఒక ఐటీకే ఈ కంప్యూటర్లు, సాఫ్ట్వేరు వీటన్నిటి మీదనే 250 కోట్లు అంట. 400 కోట్లు అన్నాడు, 600 కోట్లు అన్నాడు, 1450 కోట్లు తెలంగాణ సెక్రటేరియట్. అరే నెర్రలు ఇవ్వటం ఏంటి, కాంక్రీట్ పగలటం ఏంటి, బోల్టులు ఊడటం ఏంటి, దాని సంగతి చూడక నువ్వు అనవసరంగా ఏపీ సెక్రటేరియట్ నీళ్లు గురించి మాట్లాడి మీ నాన్న కట్టింది ఇవాళ నువ్వేదైనా విమర్శిస్తే కేసీఆర్ని డైరెక్ట్ గా విమర్శించు. తెలంగాణ సెక్రటేరియట్ నట్లు, బోల్టులు, విజిలెన్స్ విచారణ, కాంక్రీట్ దిమ్మెలకు వచ్చిన పగుళ్ళు, దాని గురించి రేవంత్ని విచారించమనా? విజిలెన్స్ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? రేవంత్ మా నాన్న ఎప్పుడు లోపలేస్తామని అడుగు. దానికి ఏపీ సెక్రటేరియట్ ఎందుకు? నీళ్ళు ఎందుకు? ముందు ఫామ్ హౌస్ లోకి నీళ్ళు వచ్చినాయి అంట, అది చూసుకో. థ్యాంక్ యూ.